నమస్కారం. మన మున్సిపల్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన మధిర మున్సిపాలిటీలోని 19వ వార్డు యొక్క గ్రాఫ్ గురించి తెలుసుకుందాం. మధిర నియోజకవర్గంలో 19వ వార్డులో మొత్తం 3 అభ్యర్థులు పోటీగా ఉన్నారు. 19వ వార్డుకు సంబంధించి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి పదిమల నాగరాజు మన పిఎస్ లోకల్ న్యూస్ ఛానల్లో వారి అభిప్రాయాలను పంచుకున్నారు. నేను 19వ వార్డులో నుంచున్నా. మధిర నా పేరు వచ్చేసి నాగరాజు. ఇక్కడ ఎందుకు నేను ఫస్ట్ టైం నుంచున్నా 19వ వార్డులో బీజేపీ తరఫున. ఎందుకు నుంచున్నానంటే ఇక్కడ జరిగే కారణాల వల్ల ప్రజలు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. డ్రైనేజీల గురించి కానీ రోడ్ల గురించి కానీ బాధపడుతున్నారు. ప్లస్ ఇక్కడికి వచ్చే వాళ్ళకి డబ్బులు అందట్లేదు, ప్రజలకి పెన్షన్లు అందట్లేదు. పైనుంచి మా మోడీ గారు ప్రతి ఒక్కరికి పొలానికి 10,000 వేస్తున్నారు. ఇది కంపల్సరీ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటే కంపల్సరీ బీజేపీ గెలిస్తేనే మనకి ఇట్లాంటి అభివృద్ధులు పైనుంచి జరిగింది. అది కంపల్సరీ వేస్తేనే లోన్స్ కానీ ఇట్లాంటి పేద ప్రజలకి ఎన్ని కావాలంటే అని మన మోడీ గారు పంపిస్తున్నారు. కంపల్సరీ గెలిపించుకుంటేనే మనకి ఈ పార్టీలో మంచి అభివృద్ధి ఉంటుందని కోరుకుంటున్నాను. వార్డు నా పేరు సులోచన. మాకు కాలువలు ఇంతకుముందు 2 చేసినాం, కాలువలు ఇద్దరిని చూసినాం, కాలువలు ఏం చేయలేదు, రోడ్డు చేయలేదు, అవన్నీ పగలు తీసి అట్ట పెట్టారు. మాకు పింఛన్ డబ్బులు కానీ అయినా ఏమీ రావట్లేదు. దాని గురించి మేము ఈసారి వేయాలని నిర్ణయించుకొని వార్డు నెంబర్ ఏ పార్టీ చెప్పండి. బీజేపీ పార్టీ. ఎవరు క్యాండిడేట్ ఎవరు? వార్డు నెంబర్ పేరు చెప్పండి. అంటే పల్లెమెల్ల నాగరాజు సపోర్ట్ చేస్తున్నారు. 4,000 పింఛనీళ్ళు అన్నాడు, పింఛనీళ్ళు రాలేదు. మరి ఆడపిల్లగానికి ఏదో అన్నాడు, అది రావట్లేదు. మరి గంటలు చేసేది ఏముంది? చూసి ఆ పక్క ఇద్దరు మరి పక్క వచ్చినప్పుడు అనేవాళ్ళగా ఏమి ఇవ్వట్లేదు. 2,000 ఎత్తాడు. 2 సంవత్సరాల నుంచి ఎట్టుకున్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే మీకు ఎంత పెన్షన్ వస్తుందని చెప్పారు? మీకు 4,000. ఆ 4,000 ఇచ్చినా చాలు మాకు. 4,000 ఇవ్వట్లే, 2,000 పక్కన ఎత్తుండే మాకు ఇవ్వకపోతే మాకు ఎట్టుంటుంది? ఈ లేదంటుంది బాధ లేని వాళ్ళు. ఈ విధంగా పదిమల నాగరాజు వారిని బలపరిచిన ప్రజలు తమ అభిప్రాయాలను ఈ వార్డుకు సంబంధించి తెలియజేశారు. 19వ వార్డుకు సంబంధించి బీజేపీ పార్టీకి చెందిన అభ్యర్థి పదిమల నాగరాజు గెలుస్తాడని, ప్రజల్లో బలంగా ఉన్నదని, బీజేపీ పార్టీ అభ్యర్థి కూడా తామే గెలుస్తామని స్పష్టంగా ఉన్నారు.